దురదృష్టం ఈరోజు దేశంలో ఉన్నటువంటి ట్రెండింగ్ టాపిక్ అడాల్ఫ్ హిట్లర్. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు అడాల్ఫ్ హిట్లర్ ఈరోజు నాకు స్ఫూర్తి అని చెప్పడం అనేది దేశవ్యాప్తంగా ఈరోజు అందరూ కూడా తలదించుకునేటువంటి పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వందలాది మంది నాయకులు ఏనాడు కూడా ఏ దేశానికి చెందినటువంటి నాయకుడు కావచ్చు, ఏ రాష్ట్రానికి చెందినటువంటి నాయకుడు కావచ్చు, అడాల్ఫ్ హిట్లర్ మాకు స్ఫూర్తి అని చెప్పినటువంటి చరిత్ర మనం ఎన్నడూ కూడా చూడలేదు. చరిత్ర పుస్తకాలను తిరిగేసినా కూడా, పురాణాలను గాలించినా కూడా ఎక్కడ కూడా హిట్లర్ని మించినటువంటి నరరూప రాక్షసుడు ఎక్కడ కూడా కనిపించాడు. మన మానవ జాతి చరిత్రలో దాదాపు 7-8 కోట్ల మంది ప్రజలు ఈరోజు చనిపోయారు. వాళ్ళందరినీ కూడా హతమార్చినటువంటి హంతకుడు ఎవరైనా ఉన్నారంటే అది అడాల్ఫ్ హిట్లర్ మాత్రమే. జర్మనీ జాతీయవాదం ముసుగులో, జర్మనీ విస్తరణ ముసుగులో వేరే దేశాల మీదకి యుద్ధానికి వెళ్ళినటువంటి హిట్లర్ తన సొంత దేశస్తులను కూడా, ఆ దేశంలో ఉన్నటువంటి యూదులను కూడా లక్షలాది మందిని హతమార్చినటువంటి చరిత్ర హిట్లర్కు ఉన్నది. జర్మనీలో ఉన్నటువంటి లక్షలాది మంది వికలాంగులని పట్టుకొచ్చి గ్యాస్ ఛాంబర్లలో వాళ్ళందరినీ కూడా బంధించి 100/100 గ్యాస్ ఛాంబర్లలో కూడా బంధించి సైనైడ్ గ్యాస్ని విడుదల చేసి లక్షలాది మంది వికలాంగులను చంపిండు, 60 లక్షల మంది యూదులను చంపిండు. అట్లా జర్మనీ సొంత దేశంలో ఉన్నటువంటి కొన్ని వర్గాల ప్రజలందరినీ కూడా పట్టుకొచ్చి వాళ్ళని హతమార్చినటువంటి రాక్షసుడు, మానవ జాతి చరిత్రలో చూడనటువంటి రాక్షసుడు అడాల్ఫ్ హిట్లర్. అట్లాంటి హిట్లర్ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్ఫూర్తి అని ఆయన పబ్లిక్గా స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడంటే మన తెలంగాణ ప్రజలు ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు హిట్లర్ ఎట్లాంటి చరిత్ర సృష్టించిండు, ఎంతమంది ఎన్ని కోట్ల మంది ప్రాణాలు పోవడానికి కారకుడైనాడు. ఐరోపా ఖండం మొత్తం కూడా 2వ ప్రపంచ యుద్ధంలో చిగురుటాక వణికిపోయినది. ఆసియా ఖండంలో కూడా ఎన్నో దేశాలలో కూడా కోట్లాది మంది ప్రజలు చనిపోయినారు. అమెరికా పర్ల్ హార్బర్లో వేలాది మంది అమెరికన్లని చంపినా కూడా, అదేవిధంగా 1945లో అణుబాంబులు హిరోషిమా నాగసాకి పట్టణాల మీద పడి 2 లక్షల మంది చనిపోయినా కూడా దానికి మూల కారణం అడాల్ఫ్ హిట్లరే. అట్లాంటి హిట్లర్ పేరుని ఈరోజు జర్మనీలో కూడా ఎవ్వరు కూడా ఉచ్చరించే పరిస్థితి లేనప్పుడు కూడా ఈరోజు మన రాష్ట్రంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి హిట్లర్ వారసత్వాన్ని నేను కొనసాగిస్తున్నాను అని చెప్పి పబ్లిక్గా ఈరోజు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడంటే మన రాష్ట్ర పరిస్థితి ఏ స్థాయికి దిగజారిపోయిందో ఈరోజు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాము. ఈరోజు హామీలను నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితులలో, గ్యారంటీలను అమలు చేయలేనటువంటి పరిస్థితులలో ఈరోజు ప్రజలను బెదిరించేటువంటి ఇట్లాంటి పరిస్థితులను కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ రాష్ట్ర పాలకులు. టెర్రరిజాన్ని అదుపు చేయడానికి తెచ్చినటువంటి UAPA లాంటి చట్టాలను ఈరోజు సామాన్యుల మీద, మీడియా ఏజెన్సీల మీద ప్రయోగించడానికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అట్లాంటి చట్టాలను కూడా, మరుగునబడినటువంటి అట్లాంటి చట్టాలను కూడా సామాన్యుల పైన, మీడియా ఏజెన్సీల పైన ప్రయోగిస్తూ ఉన్నదంటే ఈ రాష్ట్ర పరిస్థితిని మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇట్లాంటి నిన్న మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గారు చెప్పినట్టు హిట్లర్ వారసుని చేతిలో చిక్కుకున్న తెలంగాణని కాపాడుకునేందుకు గులాబీ జెండా నేతృత్వంలో మరో ప్రజా పోరాటానికి సిద్ధమని చెప్పి మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు సింగిల్ డిజిట్కి పరిమితం చేయడం తథ్యం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి 5 లోపు స్థానాలు మాత్రమే రావడం ఖాయమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ.